అనగనగా ఒక ఊర్లో జలజ అనే ఒక పెద్దావిడ ఉండేది. ఊర్లో ఎవరికేం ప్రాబ్లం వచ్చినా జలజమ్మ దగ్గరకు వచ్చి సలహాలు తీసుకునేవాళ్ళు. ఒకరోజు పక్కింటి అమ్మాయి ఇంట్లోకి వచ్చి, జలజమ్మ జలజమ్మ ఇంట్లోనే ఉన్నావా అని ఇంటి బయట నుండి పిలుస్తుంది. అప్పుడు జలజమ్మ ఇంట్లో నుండి బయటకు వచ్చి, ఏంటి రాధా, నేను ఇంట్లోనే ఉన్నాను, అయినా ఇంట్లోకి రాకుండా బయట నుండి అరుస్తావేంటి? ఏం లేదు, నాకు నీ నుండి ఒక సలహా కావాలి జలజమ్మ. అవునా, ఏంటి రాధా చెప్పు. ఏం లేదు, మా పొలంలో పండిన వడ్లన్నీ తీసి పక్కన పెట్టాము, కానీ అవి వర్షం పడి మొత్తం తడిచిపోయాయి. ఇప్పుడు వాటిని ఏం చేయాలో తెలియడం లేదు. నిన్ను అడిగితే నువ్వేమైనా సలహా చెప్తావని నీ దగ్గరకు వచ్చాను. ఓ అంతేనా, దీనికి సలహా కోసం దగ్గరకు వచ్చావా? వాటిని ఎండలో ఆరబెట్టి జిన్ను ఆడించి వాటిని తీసుకెళ్లి పట్నం మార్కెట్లో అమ్మమని చెప్పు. అప్పుడు మీకు కూడా మంచి లాభం వస్తుంది. అదండి పరిస్థితి. సలహాలంటే ఏవో పెద్ద పెద్ద సలహాలు కాకుండా ఇలా చిన్న చిన్నవి మాత్రమే, అంతే. కానీ ఒకరోజు జలజమ్మ దగ్గరికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి ఇంటి ముందు కూర్చుంది. ఊర్లో రాము అనే అబ్బాయి దగ్గర నుండి రాణి అనే అమ్మాయి డబ్బులు తీసుకొని ఇప్పుడు నేను డబ్బులు తీసుకోలేదు అని అంటుంది. ఆ సమస్యకు జలజమ్మ మాత్రమే న్యాయం చెప్పగలదని ఇద్దరు జలజమ్మ దగ్గరకు వచ్చారు. జలజమ్మ, ఈ అమ్మాయి నా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు నేను తీసుకోలేదంటుంది. నేను తీసుకోలేదు జలజమ్మ, ఈయన అబద్ధం చెప్తున్నాడు. అయినా నేను తీసుకుంటున్నట్లు ఏమైనా రుజువు ఉందా? ఉంటే చూపించమను. అదేంటి, అయినా రాము ఎప్పుడు అబద్ధం చెప్పడు కదా, ఆ విషయం అందరికీ తెలుసు కదా. అవును, అందుకే నేను డబ్బు తీసుకున్నట్టు ఏవైనా రుజువు ఉంటే చూపించు అని చెప్తున్నాను. అప్పుడు జలజమ్మ బాగా ఆలోచించి ఇలా అనింది, అయినా రాము నీకు డబ్బు ఇచ్చేటప్పుడు అక్కడ అమ్మవారి గుడి ఉందంట కదా, అక్కడ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు అంతే అని అనింది. అలా నేనెందుకు చేస్తా? అయినా అక్కడ ఉన్నది చెట్లు మాత్రమే, అక్కడ గుడి ఎక్కడుంది? పైగా రాము అబద్ధాలే చెప్పాడు, ఇప్పుడెలా చెప్పాడు అని అడిగింది. అంతే. అప్పుడు జలజమ్మ, అవునా, అక్కడ గుడి లేదు, అన్ని చెట్లే ఉన్నాయని నీకెలా తెలుసు? అంటే నువ్వు రాము దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు. అంటే జలజమ్మ అది అంటూ నోట్లో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఆపు, వెళ్ళి ఒక 2 రోజుల్లో తీసుకున్న డబ్బు ఇవ్వు అని చెప్పింది. అలా ఊర్లో ఉన్న అందరి సమస్యలను తీరుస్తూ అందరికీ అమ్మలా ఉండిపోయింది జలజమ్మ.